జగన్మాత బల్కంపేట ఎల్లమ్మ తల్లికి. చాలా సంతోషం ఉంది. ఈ బ్రహ్మ ముహూర్తాన బల్కంపేట ఎల్లమ్మకి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత దర్శనం చేసుకోలే, అమ్మను దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. బ్రహ్మ ముహూర్తాన అభిషేక సమయములో అమ్మవారి చక్కటి దర్శన భాగ్యం జరగనున్నది. చాలా ధన్యవాదాలు. మేము తప్ప గుడిలో ఎవ్వరు లేదు, చూసుకోవచ్చు. సరౌండింగ్లో ఎవ్వరు కూడా ఒక్క పురుగు కూడా లేదు కదా. మేము మాత్రమే అమ్మ గుడిలో ఉన్నాము. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఈ టైంకి ఈ బ్రహ్మ ముహూర్తంలో అమ్మకు అభిషేకం చేసే సమయంలో బల్కంపేటల ముగ్గుల్లో ఒక్క పురుగు లేకుండా ఓన్లీ బ్రాహ్మణులు, అమ్మ మేము మాత్రమే ఉన్నాం. చాలా సంతోషం ఉంది. మొదటి దర్శనం మాకు జరగబోతుంది. అమ్మవారికి నిమ్మకాయల దండ, పుష్పమాల, జోడ కొబ్బరికాయలు, జోడ తొట్టెళ్ళు అన్ని ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. అఖండ దీపం అక్కడ దర్శనం ఇస్తుంది దేవాలయంలో. ఎప్పుడైతే గర్భగుడి కనిపిస్తుందో లైట్ అవుతుంది, అది అక్కడ గర్భాలయం పైనది. అక్కడ అఖండ దీపం ఎప్పుడో పెట్టిన కొన్ని వందల సంవత్సరాల జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అమ్మవారికి ఒక పేరు కూడా ఉంది, శివునిబిడ్డ శివనెల్లి మాత అఖండ జ్యోతి రేణుకాదేవి అని. ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అమ్మ దర్శనం ఎంత ముఖ్యమో జ్యోతి దర్శనం కూడా అంతే ముఖ్యం. దేవుడు భువనగిరి ఎల్లమ్మకు, దేవుడు కొంచెం అర్థం తెలియదు. పబ్లిక్